తెలుగు రాష్ట్రాలను విడిచిపెట్టి ఢిల్లీ స్థాయిలో నిరసనలకు మీరు పోయినరు. జంతర్ మంతర్ కానీ, పార్లమెంట్ కానీ రకరకాల. మీరు నిరసన చేయడంతో ఆ పిలుపు అందుకొని వెంటనే పోటీగా మాలలు ప్రొటెస్ట్ చేస్తుంటారు. ఇట్లా జరిగినప్పుడు అరే మనం పోరాడుతున్నాము, ఇది వస్తుందేమో కొలికి వస్తుంది అని అనుకునే టైంలో మళ్ళీ వీళ్ళు చేయడంతో మళ్ళీ ఒక 2 అడుగులు వెనక్కి పోతుంది. అంటే ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి జరుగుతుందేమో అని అనిపించలేదా పోరాటం చేసే టైంలో? ఒకటేందంటే అది కృత్రిమ ఉద్యమంగా నేను చూసా. ఇది ఆవేదనతో కూడిన ఉద్యమంగా మేము నడిపాం. ఉదాహరణకు మీరు గమనించండి, ఢిల్లీలో ధర్నాలు జంతర్ మంతర్ వద్ద జరుగుతాయి. రోజులు వారాలు నెలల పాటు ధర్నాలు జరుగుతాయి. కానీ ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరంటే ఢిల్లీ, పంజాబ్, హర్యానా చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు ఏదైనా సమస్యల మీద వస్తే రోజులు వారాలు గడిపి దగ్గర కాబట్టి బార్డర్ కాబట్టి నడతారు. కానీ కొన్ని రోజులు వారాలు నెలల తరబడి కూడా జంతర్ మంతర్ ధర్నాలు చేసిన చరిత్ర ఒక ఎంఆర్పిఎస్కే ఉన్నది. ఎక్కడి నుండి పోయి ధర్నాలు చేయాలి నెలల తరబడి? ఇక్కడ నుంచి సౌత్ దక్షిణాది రాష్ట్రాలు 1600 నుంచి మొదలుకుంటే 2000-2500 కిలోమీటర్ల దూరం ఢిల్లీ ఉంటుంది మనకు టోటల్ దక్షిణాది రాష్ట్రాల ఏరియా. అయినప్పటికీ రోజులు వారాలు నెలల తరబడి ధర్నాలు చేసినాం సీరియల్గా. మరి ఇవాళ పోయి మళ్ళీ రేపు వారానికి 10 రోజులు కాదు, అట్లా చేసినాం. కానీ అది మా సోదరులలో ఇదేమో సాధించుకోవాలని పట్టుదల. కానీ మాలల్లో కొంత ఆత్మపరిశీలన వచ్చేసింది. ఎంతకాలం అడ్డుకుందాం, ఇది కరెక్ట్ కాదు కదా. రాజకీయ పార్టీలు వర్గీకరణకు సపోర్ట్గా మాట్లాడుతున్నాయి. సేమ్ టైం సమాజం మాలా మాదిగేతర సమాజం కూడా ఎంఆర్పీ చేస్తున్న పోరాటంలోనే వాళ్ళు న్యాయం ఉన్నదని భావించుకుంటున్నారు కదా. కమిషన్ రిపోర్ట్లన్నీ వర్గీకరణ అంటున్నాయి, కావాల్సింది అంటున్నాయి. మనం ఒక్కరేమో మాట్లాడుతున్నాం ఇది న్యాయం కాదు, జరగాలే, జరిగితే మళ్ళీ కలిసి ఉంటామనే అభిప్రాయం మాలల్లో బలపడ్డది. రియలైజేషన్ వచ్చేసింది. ఇక కొంతమంది స్వార్థపరులు ఉంటారు, ఉన్నత రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఉన్నతాధికారులు కొంతమంది ఉంటారు. అరే మనం పూర్తిగా మౌనంగా ఉన్నట్టుగా ఉండద్దు, కొంత జరపండి అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపేటోళ్ళు ఉంటారు. వాళ్ళని మా సోదరులు నవ్వుకుంటూ అప్పుడప్పుడు మాతో మాట్లాడతారు. మాలమహనాడు సోదరులు కూడా, అన్న మాకు ఎవరు డబ్బులు ఇస్తలేరన్న, కృష్ణన్న పోరాటం చేస్తే ఎవరన్నా మాకు డబ్బులు ఇస్తారే అని అంటారు. కృష్ణన్న వర్గీకరణ కోసం పోరాటం చేస్తే దాన్ని వ్యతిరేకించి పోరాటం చేయడానికి మమ్మల్ని డబ్బులు ఇచ్చి పంపుతారు. అన్న నువ్వు పోరాటం చేయ అనేటోళ్ళు కూడా అందులో కూడా ఉన్నారు. వాళ్ళ కోసం మనం చేసింది కాదు, మన కోసం మనం చేసుకున్నాం. మీరు ఢిల్లీలో వాళ్ళ ధర్నాలకు వచ్చిన ప్రజలను చూస్తే పాపం అక్కడ రోడ్ల మీద ఉంటారు చూడు మనోళ్ళు, పని చేసుకుని అడ్డకూలి. మీరు ఏ ఫోటో అన్న తిరిగేసేయండి, ఇక్కడ నుంచి 10 మంది వస్తే ఒక 50 మంది అక్కడ మీరు కూర్చునేటోళ్ళు చూస్తే ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళు. మీరు ఉద్యమం స్టార్ట్ చేసే అంటే కృత్రిమ ఉద్యమం అనే దానికి నేను ఆధారం చెప్తున్నాను. ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు ఎవరికి తెలుసు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెలుసు. అక్కడ రిపోర్ట్స్ పంపుతారు కదా, ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా తెలుసు వీళ్ళు ఇక్కడ వాళ్ళే రోజువారీగా పనులు చేసుకుంటే వాళ్ళు మంచి కూర్చుని పెట్టిండ్రని చెప్పి. అంటే న్యాయం ఉన్నది కాబట్టి పోరాటంలో రాజీ లేకుండా యుద్ధం చేశాం, ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. సపోర్ట్ సమాజం నుండి వచ్చింది. ఆడ వాళ్ళలో ఆత్మపరిశీలన రావడం చేసుకోవడం ఒకటవుతే, కొంతమంది స్వార్థపరులు చేయించే కృత్రిమ ఉద్యమాలు అక్కడ కనిపించినాయి. అంటే అది నిలబడేది కాదని తేలిపోయింది. ఇది నిలబడుతుంది, యుద్ధం చేస్తుంది, సాధిస్తారని ఇక్కడ తేలిపోయింది. మీరు ఉద్యమం స్టార్ట్ చేసే టైంకి దళితుల పట్ల ఒక సామాజిక వివక్ష ఉండేది, దాని కంటికి కనిపించకుండా వెనక ఆర్థిక వివక్ష ఉంటుంది. ఇప్పుడు ఈ 30 ఏళ్ళ పోరాటం చూసిన తర్వాత పాలిటిక్స్ మీరు చూస్తున్నారు, ఒక రాజకీయ వివక్ష కూడా కనిపిస్తున్నది. ఇప్పుడు మీరు ఎస్సీ వర్గీకరణలో అప్పర్ హ్యాండ్ సాధించారు కోర్టు ద్వారా. అయిన తర్వాత ఈ 3 రకాలు, దీనికి అదనంగా తోడయ్యే మరికొన్ని రకాల వివక్షలు ఎదుర్కోవడానికి మీ ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏంటి? అంబేద్కర్ కాలం నుంచి ఇప్పటి వరకు ఆయన 1-2 సందర్భంలో కొన్ని మాట్లాడాడు. వితింది దళితుల గురించే మాట్లాడాడు. నేను సాధించిన రిజర్వేషన్ల ఫలాలు కొన్ని కుటుంబాలే దక్కించుకున్నాయి. వాళ్ళ కుటుంబాల గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఇంకా రిజర్వేషన్ ఫలాలు పొందని నిరక్షరాస్యులైన నిరుపేదలైన వాళ్ళ కోసం వీళ్ళెవరు మీరు మాట్లాడతలేరు. అయితే భవిష్యత్తులో నా శేష జీవితం ఆ నిరక్షరాస్యులు నిరుపేదల కోసం నేను వెచ్చిస్తాను అన్నాడు. అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు మన సమాజంలో వెనుకబడ్డ వాళ్ళ గురించి ఆలోచించలేదని నేను బాధపడిపోయిండు. ఎప్పుడది 52లో, ఇవాళ 2024లో ఉన్నాం, 70 ఏళ్ళు దాటింది. 56లో కూడా అట్లా మాట్లాడిండు. అంటే దళితుల్లో ఎదిగిన ఉన్నత వర్గం మళ్ళీ పేదలను చూడట్లేదు అని ఆయన బాధ ఉండే. ఇప్పుడదే కనిపించింది. అందువల్ల సామాజిక వివక్ష ఎవరు ఎంత స్థాయికి ఎదిగినా కూడా సామాజిక వివక్ష అందరి మీద ఉంటుంది. ఓకే, మాలైనా మాదిగైనా ఇంకోరైనా
వాళ్ళ నుంచి ఎవరు ఎదిగినా కొంత వివక్షత వీళ్ళు ఫలానోళ్ళు అనే మాట ఉంటుంది అనుకుందాం. కానీ ఆర్థిక అసమానతలు ఇంట్లో బయలుదేరినాయి కదా. ఒకనాడు అగ్రకులాలు దళితుల మధ్యనే సాంఘిక వివక్షత చూసేవాళ్ళం, ఉన్నత వర్గం పేదవర్గం చూసేవాళ్ళం. కానీ ఇక్కడ పేదవర్గం ఉన్నత వర్గం అనేది ఇంట్లో కూడా బయలుదేరింది కదా. మరి ఇప్పుడు నేను ఎటువైపు ఉండాలా? ఎవరి సమస్యలు పట్టించుకోవాలా? పేదల వైపే నేను నిలబడాలి. ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు అంటేందో తెలియని, రిజర్వేషన్ ఫలాలు అందుకోలేని, ఇప్పటికీ రెక్కాడత కానీ డొక్కాడని కుటుంబాల భవిష్యత్తును పెట్టుకుని నా ప్రయాణం ఉండాలి.